ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అభయ ఫౌండేషన్ ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా నిరుద్యోగ యువత సాధికారత కోసమై 100 మందికి పైగా ఉచిత ఉపాధి శిక్షణ తరగతులు నేడు ప్రారంభించిన అభయ ఫౌండేషన్ అధినేత బాలచందర్ స్వామి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కోసం టైలరింగ్, బ్యూటిషియన్, డ్రైవింగ్, కంప్యూటర్ థెరపిస్ట్ తదితర కోర్సులకు శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువత స్వయముపాధి కల్పించేందుకు మార్కెట్ యార్డులో అభయ ఫౌండేషన్ వారికి తన మొదటి నెల వేతనాన్ని విరాళంగా 1,75,000 చెక్కు రూపంలో నేడు ఎమ్మెల్యే మేనల్లుడు దేవినేని ధర్మతేజ అభయ ఫౌండేషన్ నిర్వాహకులకు అందజేశారు. నియోజకవర్గంలోని యువతకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా డ్రైవింగ్, టైలరింగ్, మొబైల్ రిపేరీ, బ్యూటిషియన్, థెరపిస్ట్ మొదలగు వాటిలో వారికి ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 100 మందికి పైగా శిక్షణ ప్రారంభిస్తున్నామని, శిక్షణ తీసుకునేవారు శ్రద్ధగా నేర్చుకుని స్వయముపాధి పొందాలన్నారు. అభయ ఫౌండేషన్ బాలచంద్ర స్వామి మాట్లాడుతూ, శాసనసభ్యులు అమిలిని సురేంద్రబాబు మొదటి జీతం 1,75,000 అభయ ఫౌండేషన్ కి విరాళంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందంటూ, అభయ ఫౌండేషన్ ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారుగా 10 లక్షల ఖర్చు పెడుతున్నామని, అన్ని రకాల శిక్షణలకు వచ్చిన వారికి కావాల్సిన సామాగ్రిని కూడా అందజేస్తామని అభయ ఫౌండేషన్ బాలచంద్ర స్వామి తెలిపారు. ఫౌండేషన్ తరఫున మన కుటుంబిషన్ ఉచిత శిక్షణా కేంద్రం అయితే ప్రారంభమైంది ఈ రోజు నుంచి. అందులో చాలా మందికి తెలుసు, కుటుంబిషన్ వల్ల మనకు చాలా లాభాలు మంచిగా నాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీరందరూ కూడా మన ఎమ్మెల్యే సార్కి మరొకసారి సంపర్కం ద్వారా అభయ ఫౌండేషన్ వారు అలాగే ఎస్ఆర్సీ ట్రస్ట్ వారు కలిసి ఈ రోజు మీరందరూ కానీ ఏ విధంగా అయితే మన ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు అన్న గారు ఏ విధంగా అయితే యువతకు ఉపాధి అవకాశాలు ఏదో విధంగా మేము కల్పించాలని ఒక మంచి సదుద్దేశంతో అభయ ఫౌండేషన్ వారితో సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మీ కుటుంబాల్లో, మీ జీవితంలో వెలుగు నింపాలి, ప్రతి నెల మీరందరితో స్వయంగా సంపాదించుకొని బాగా ఎదగాలనేసి ఒక ఆకాంక్షతో చేస్తున్నారు. దీనిగానే ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో వచ్చి నేను పూర్తి స్థాయిలో నేర్చుకునేసి వారికి కానీ మనం నేర్పించిన దానికి, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన సురేంద్రబాబు గారు కానీ ఆదర్శం ఉండాలనేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయవలసిందిగా మా ఎమ్మెల్యే సురేంద్ర గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు వారి ద్వారా ఈ కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుకుంటూ, కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేయాలనే సత్సంకల్పముతో 2024 నుండి 2029 దాకా సుమారు 5 ఏళ్ల కాలంలో కనీసం 5,000 మందిని 5 మండలాల్లో గుర్తించి నిరుద్యోగ నిరుపేద యువకులను గుర్తించి వారికి స్వావలంబనం కల్పించాలనే సదుద్దేశంతో శ్రీమాన్ సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు వారు ముందుకు రావడం చాలా ప్రశంసనీయం. వారు ముందుకు రావడమే కాదు, అభయ ఫౌండేషన్ సాయంతో, సహకారంతో మొట్టమొదటిసారి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 100 మంది నిరుద్యోగ యువకులకు డ్రైవింగ్, కంప్యూటర్స్, టైలరింగ్, నర్సింగ్, థెరపిస్ట్, అలాగే బ్యూటీషియన్ 5 శిక్షణా తరగతులను ఈరోజు ప్రారంభం చేశాం. ఈ శుభ సందర్భంగా వారు ఎంతో దయతో వారి మొదటి వేతనాన్ని, శాసనసభ్యుడిగా వారు తీసుకున్న మొదటి వేతనాన్ని సుమారు 1,75,000 రూపాయలని అభయ సంస్థకి వారు విరాళంగా ఇస్తున్నందుకు మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మేమందరము చేరి సుమారు 10 లక్షల రూపాయలు ఈ 3 నెలల్లో ఖర్చు పెట్టబోతున్నాం. 100 మందికి నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వబోతున్నాం. ఈ సందర్భంగా చేయి కలుపుదాం, సేవ చేయి కదులుదాం అనే ఆలోచన దృక్పథంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎందరో మహానుభావులు అందరు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇంకా ముందు నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నమస్కారం.